హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే రవ్వ లడ్డు రెసిపీ చేస్తున్నాము. మీరు కూడా చూడండి ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. ఇదైతే సింపుల్ ప్రాసెస్ అనమాట. మరి అంటే కొన్ని ప్రాసెసెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల రవ్వ లడ్డు అనేది సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. నేనైతే ఫైజాన్కి స్నాక్స్ కోసం ఇది చేసుకుంటున్నాం. 1 కిలో ఆఫ్ రవ్వ తీసుకొని చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో 1 కిలో ఆఫ్ రవ్వ తీసుకొని ప్యాన్లో వేసి మంచిగా వేయించుకోవాలి. కొంచెం అంటే మరీ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనము రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టాప్‌గా సిమ్‌లో పెట్టుకొని అంటే హైకి మధ్యలో కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత వేరే బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాము. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే సన్నగా చాప్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకుంటున్నాము. బాదం, కాజు, గుమ్మడికాయ గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ అన్నిటిని మేమైతే యాడ్ చేసుకుంటున్నాం. ఇదొక పక్కన ఇక్కడ ఉంటే పక్కన షీరా పెడుతున్నాం. చక్కెర పాకం అన్నమాట. చక్కెర వేసి కొంచెం వాటర్ వేసి పాకంలాగా చేసుకుంటున్నాం. ఆ పాకంలోకే మేము ఈ పాకంని కలిపే మేమిప్పుడు రవ్వ లడ్డు అయితే చేయబోతున్నాము. కావాల్సినన్ని నీళ్ళు వేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పాకం అయితే రెడీ అయిపోతుంది. తీగ పాకంలాగా రావాలి. మనం ఇలా పట్టి చూసినప్పుడు కొంచెం తీగలాగా రావాలి. అంతవరకు దీన్ని మనము హీట్ చేసుకోవాలి. దాని తర్వాత తీగ పాకం వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో మనకు కావాల్సినవన్నీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా తీగ పాకంలాగా వచ్చింది. ఇలా మనకు తీగ పాకంలాగా వచ్చేంత వరకు మనము పాకాన్ని వేడి చేసుకోవాలి. గుమ్మడికాయ గింజలు అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవి ఫైజాన్ కోసం, స్నాక్స్ కోసం చేస్తున్నాం. ఎంత వీలైనంత ఎక్కువ మనము డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేస్తే వాడికి ఈజీగా ఉంటుందనేసి ఇలా ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాం. ఇంకా దీంట్లో మనం కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే. కానీ ఎక్కువ రోజులు మనం పచ్చి కొబ్బరిని యాడ్ చేసినప్పుడు స్టోర్ చేసుకోలేము. అందుకనే మేమైతే పచ్చి కొబ్బరిని స్కిప్ చేసాము. ఇలా దీన్ని పాకాన్ని దీంట్లోకి కలిపేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇంకా వేడి పైన ఉన్నప్పుడే దీన్ని చిన్నగా ఉంటల్లాగా చేసుకోవాలన్నమాట. మనకు పిల్లలకి తినగలిగే అంత సైజులో చేసుకుంటే చాలు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి రవ్వ లడ్డు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది వేడి పైనే ఉందన్నమాట. మంచిగా మిక్స్ చేసేసుకొని వేడి పైన ఉన్నప్పుడే మనమైతే బాల్స్ చేసుకోవాలి. నెయ్యిని అద్దుకొని ఫస్ట్ అయితే చేతులకి నెయ్యిని పూసుకోవాలి మంచిగా. దాని తర్వాత మనమైతే బాల్స్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఈజీగా బాల్స్ అయితే నెయ్యి కూడా దీంట్లో మనము వేసినట్టు అవుతుంది. పిల్లలకి అది హెల్దీ స్నాక్గా కూడా మారిపోతుంది దానివల్ల. హోమ్ మేడ్ నెయ్యి అనమాట అది. సో ఇలా ఒక్కొక్కటిగా మనము లడ్డు చుట్టుకుంటున్నాం అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉండింది. అందరూ ట్రై చేయండి ఖచ్చితంగా.